వస్తే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎట్లా పెంచుతుంది ఏంటి అవన్నీ చాలా మాటలు వచ్చినాయి. సింగిల్ పేరెంట్ గా ఒక లైఫ్ ని లీడ్ చేయడం అనేది చాలా కష్టం. అట్లాంటి మదర్స్ కి ఎవరికైనా సరే చేతులు జోడించి దండం పెట్టాలి తెలుసు. నీకు ఏమన్నా ఏందంటే బిడ్డో మేము గుండాగి సత్తామే బిడ్డ జర్ర యాది నుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. అమ్మాయిల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు రావడం ఈజీ అనుకుంటారు, కానీ ఆ అవకాశాల కోసం అమ్మాయి వెళ్ళినప్పుడు ఎవడు ఎన్ని మాటలు అంటాడు అనేది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కమిట్మెంట్స్ అడిగారు, నువ్వు ఇట్లా చేస్తే నీకు పెద్ద అవకాశం ఇస్తాను, లైఫ్ మంచిగా ఉంటుంది, నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను. అమ్మ ఇట్లాగా హస్బెండ్ వైఫ్ లాగా ఉండాలి, డైరెక్టర్తో కానీ కో డైరెక్టర్ అని అన్నాడు. సో ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి నేను ఇవి ఫేస్ చేయడానికి కాదు కదా, నేను ఇక్కడ సెట్ అవ్వదేమో నాకు లైఫ్, తెలియని ప్లేస్కి వచ్చాము అని కొంచెం బాధపడ్డాను. ఒక 2 months కొంచెం చాలా వెళ్ళిపోయాను. సో ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి నేను ఇవి ఫేస్ చేయడానికి కాదు కదా నేను వచ్చింది, వీటి కోసం కాదు కదా, ఇవి చేస్తే నాకు లైఫ్ నాకు అది వద్దు. ఎవరి నడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు లక్ష్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా. మా అమ్మ కోసం నేను కొన్ని చూశానన్నమాట. ఆవిడ చేసేవి ఎంత కష్టపడింది మా కోసం, తినకుండా మాకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అమ్మా నీ కష్టం విలువ నాకు తెలియకుంది, ఆ బాధ తెలియకుంది, 9 నెలల గర్భశోకము నాకు తెలియదమ్మా, ఆ బాధ తెలియదమ్మా, ఎన్నాళ్ళి కష్టం ఎన్నేళ్ళి నరకం అని చీటికి మాటికి తిట్టడం నాకు తెలిసినమ్మా. యాజ్ ఇట్ ఈజ్ సింగర్ కల్పన గారు కనిపించారు నాకు ఈరోజు నువ్వు పాట పాడుతాడు. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రులకు ఆశీస్సడిగా, మది నొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనమడిగా. ఎందుకు అంత మమ్మీతో? చిన్నప్పటి నుంచి డాడీ లేరు, 1.5 year పాప అన్నప్పుడే చనిపోయారు. సో ఫాదర్ లవ్ ఎట్లా ఉంటుందో తెలీదు. మనం డౌన్లో ఉన్నప్పుడు అందరూ ఎత్తి పొడిచే వాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఫాదర్ సైడ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ లేదు, ప్లస్ అమ్మమ్మ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండేది కాదు. మాటలు లేవు అసలు, నీ పాటలు విన్నాక నేనైతే అసలు నిజంగా ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు, మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం. వాయిస్ విన్నాక నేనే ఫిదా, వాళ్ళు ఫిదా కాకుండా ఉంటారా? నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. మంగ్లీ అనగానే నెక్స్ట్ వారు ఈమె కూడా సేమ్ అట్నే వాడుతుంది, వాళ్ళ చెల్లెనేమో అన్న పేరు రావాలి. మంగ్లెక్క వాయిస్లో ఎలా తిన్నామో యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది నాకైతే. వెండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా ఆశజంగముడా, కంటా నగరడాన్ని దాసినోడా, కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. అట్లీస్ట్ మనం వాళ్ళకి ఎలాంటి సహాయం మనతో అందించకపోయినా మన వంతు మనకు అయ్యే సహాయం మాత్రం డెఫినెట్గా అందించాలి అనే ఒక థాట్తో మాత్రమే నా సౌమ్యాస్ టీవీ స్టార్ట్ అయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ.
ఈరోజు మీ అందరి ముందుకి ఇంకొక టాలెంట్ ఉన్న సింగర్ అయితే తీసుకొచ్చిన అనమాట. నాకు ఇన్స్టాలో పాపం ఎప్పుడో మెసేజ్ చేసింది, నేను చూసుకోలేను. నేను మొన్న ప్రొఫైల్ మొత్తం వెతుకుతున్నప్పుడు నాకు నా దాంట్లో కనిపించింది. సో అప్పుడు విన్న తన సాంగ్స్ చాలా బాగుంది, తన వాయిస్ అనిపించింది అరే ఇలాంటి వాళ్ళనే కదా మనం సపోర్ట్ చేయాల్సింది అన్న. ఫోన్ చేసా రా అన్న, అదే నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వచ్చింది తను. ఒకసారి మాట్లాడదాం మల్లీశ్వరితో. హాయ్. హాయ్ అక్క. సో ఏదో పాటలు కూడా అన్నట్టున్నావు నువ్వు ఈ మధ్య? పాడానక్క. ఓకే, ఒక పాటతో ఫస్ట్ మా అందరికి ఆహ్వానం పలికేసి మా ఆడియన్స్కి. ఓకే, అంటే సాంగ్స్ పాడే ముందు నాకు శివుడి సాంగ్ పాడడం అంటే చాలా ఇష్టం. షూర్, డెఫినెట్గా. వెండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా జంగముడా, కంటాన గరళాన్ని దాసినోడా, కంటి సూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మా రాజా రాజేశ్వర. బా, అసలు ఆ వాయిస్లో గంభీరత్వం ఉంది చూసినా, తెలుస్తుంది ఆ ఫీల్. నిజంగా ఈ పాట మంగ్లెక్క వాయిస్లో ఎలా తిన్నామో యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది, నైస్. థ్యాంక్ యూ. సో మరి ఫస్ట్ ఈ సాంగ్తో స్టార్ట్ చేసినావు కదా, నీకు అంటే నీ లోపల ఈ టాలెంట్ ఉంది, నీ టాలెంట్ని నువ్వు బయట పెట్టుకోవాలి అని నీకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు నువ్వు పాడిన పాట ఏది? నేను ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు 6th క్లాస్ 7th క్లాస్లో నా జర్నీ స్టార్ట్ అయింది. సో అంటే అందరూ చిన్న చిన్న సాంగ్స్ పాడేదాన్ని, అంటే ఫుల్ లిరిక్స్ వచ్చేవి కాదు, జస్ట్ వినడం పాడడం అట్లా ఉండేది. సో మా టీచర్స్ చెప్పేవాళ్ళు వాయిస్ చాలా బాగుంది కదా, సింగర్గా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్తుంటే నేను అప్పుడు చిన్న వయసే కాబట్టి అంత క్లారిటీ ఉండేది కాదు. కాకపోతే వాళ్ళ ఇంప్రెషన్ పొందాలని చెప్పేసి నేను చిన్న చిన్న సాంగ్స్ నేర్చుకొని వాళ్ళ ముందు పాడేదాన్ని. సో ఫస్ట్ సాంగ్ ఏంటి అంటే, జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల, జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల, ఈ అమ్మదనం కమ్మగుణం కలగలిసిన కోవెల, ఆ కోవెలలో పాడుతూనే పెరిగినాను పాటలా, మీ ముందుకొస్తి మంగ్లిలా, జానపదం జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల. నైస్, థ్యాంక్స్. సో మంగ్లీలా అన్నకాడ నీ పేరు పెట్టి ట్రై చేయలేవా? ట్రై చేయొచ్చు, కాకపోతే ఆవిడ పాడిన సాంగ్ కదా, నా పాటకి ఏమో డిమాండ్ ఏంది అనుకుంటారేమో నా ఉద్దేశంతో. ఓకే, నైస్. సో మీ లైఫ్లో అంటే ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు మనం వచ్చినామంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏవో ఉంటాయి. నీ కష్టాలను బేస్ చేసుకున్నప్పుడు ఏదైనా పాట వస్తారు, ఈ పాట నాకు సింక్ అయింది అని అనిపించిందా? ఏ పాట? చాలా సాంగ్స్ సింక్ అయ్యి, అంటే కొన్ని సాంగ్స్ వింటూ ఉంటాం కదా, కొన్ని సాడ్ సాంగ్స్, బతుకు ఇట్లా ఎందుకు అయిపోతుందని కొన్ని సాంగ్స్ విన్నప్పుడల్లా అనిపిస్తుంది. కాకపోతే మూవ్ ఆన్ అయిపోవాలి. అంటే కొంతమంది ఎట్లుంటారంటే అట్లాగే స్టక్ అయిపోతూ ఉంటారు కదా, అరే లైఫ్ ఇంతే ఉంది ఇంక ఇట్లా ఆగిపోవడం ఏమో, లేకపోతే ఇంకోటి ఏంటో ఇంకొక డెసిషన్ తీసుకుని ఉంటారు. సో చాలా సాంగ్స్లో అనిపించింది. కాకపోతే అట్లా తల్లిదండ్రుల గురించి నాన్న నాన్న నాన్న, ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా, నాన్న నాన్న నాన్న, ఓ నాన్న నాన్న, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా అని కొంచెం, అంటే నాకు స్టార్టింగ్లో నేను అంటే సాంగ్స్ కూడా రాస్తానన్నమాట కొన్ని. ఆ టైంలో నాకు కొంచెం అనిపించింది, ఇట్లా నేను అనుకున్నా కదా మధుప్రియ గారు రాసేశారు అంటే పాడేశారు అన్న ఫీల్ అనిపించింది. నిజంగా ఈ లిరిక్ ఎవరిన్నా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో వాళ్ళ తండ్రి పడే కష్టం గుర్తొస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది, వాళ్ళ విలువ తెలిసి వస్తుంది అనమాట. ఓకే, అండ్ మధుప్రియ గారు ఈ సాంగ్స్ ఏమైనా ట్రై చేసినావా?
సాంగ్స్ ఒక పాట పాడైతే. రీసెంట్ టైమ్స్లో అంటే ఆవిడగా అంటే పాడి చాలా అంటే 1 year అయిపోతుంది, కానీ నేను రీసెంట్గా ఒక 2 months 3 months బ్యాక్ విన్నాను ఆ సాంగ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా కనెక్ట్ అయిన సాంగ్ కూడా అది. అవునా? ఓకే. జర్ర యాది నుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు, జర్ర యాదినా జర్ర యాది నుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో, అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీద సాము బిడ్డ, జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. ఇంటి పనులుంటాయి వంట పనులుంటాయి అడుగు పెట్టిన కాంచి అన్ని నువ్వంటాయి, శాత కాదని చెప్పి సాపేసి బండొద్దు సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే, నీ ఈడు సిన్నదే బిడ్డో నువ్వెట్లిదుకొస్తావే బిడ్డ, జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. అసలు నువ్వు పాట వాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా, అంత బేస్ వాయిస్తో వాడుతుంటే అసలు గ్రేట్ అసలు. సో ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడినావు నువ్వు? ఒక 3-4 సాంగ్స్ పాడాను. 3-4 పాడినావా? ఓకే. ఫస్ట్ పాట ఏది నీది? ఫస్ట్ సాంగ్ అంటే జస్ట్ నార్మల్గా ఫోక్ సాంగ్స్ అనమాట. ఫోక్లోనే అంకాలమ్మ సాంగ్ అని చెప్పేసి, బతుకమ్మ సాంగ్ అని చెప్పేసి, బతుకమ్మ సాంగ్స్ ఒక 2 అవి పాడుంటాం. ఇంకా వేరే వాళ్ళ సాంగ్స్ అనమాట, అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒక 2 సాంగ్స్ వరకు రిలీజ్ అవ్వలేదు. ఒక 2 సాంగ్స్ నార్మల్గా పాడిచ్చారు. ఇంకొక సాంగ్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఏదో సౌందర్య పాట కూడా వాడినట్టు నువ్వు రీసెంట్గా పాడాను. అదేం పాట? నువ్వు రాసినావా? లేదు, వాళ్ళే రాశారు. జస్ట్ నన్ను సింగర్గా పిలిచారు. అవునా? ఒక 2 లైన్లు వాడవా? నేరేడు కల్లది నా ముద్దు చిన్నది నువ్వెంత బాగున్నవే, రాధమ్మ సొగసైన నెరజానవే నువ్వమ్మా, ముద్దొచ్చి నువ్వేమో చిరునవ్వు నవ్వితే నువ్వెంత బాగున్నావో, కిట్టయ్య నీ మీద మనసాయరో కన్నయ్య. చాలా బాగుంది. అంటే పీస్ఫుల్గా ఇట్లా వెళ్ళిపోతుంది. సీనయ్య సాంగ్ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకు ఈ పాట కూడా అంతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నువ్వు రాసిన లిరిక్స్ అట్లా ఏదన్నా ట్యూన్ కై కట్టినవా? ఒక పాట పాడైతే నువ్వు రాసింది. నేను ఇంటర్ అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో అంటే IIIT సీట్ వచ్చిందనమాట. 10thలో 10/10 వచ్చిన తర్వాత సీట్ వచ్చింది నాకు. అంటే కొంచెం ముందు స్టెప్ వచ్చిందనమాట. అప్పుడే లక్ స్టార్ట్ అయ్యిద్ది అంటారు కదా. సో అప్పుడు నాకు వచ్చిన తర్వాత నేను అప్పుడు కొంతమంది ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. నేను 10th క్లాస్ వరకు ఎట్లయితే నన్ను ఎంకరేజ్ చేశారో సేమ్ ఇంటర్మీడియట్లో కూడా నన్ను మంచిగా ఎంకరేజ్ చేసి సాంగ్స్ పాడు ఇంకా పాడు అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో నేను ఈ సాంగ్ రాశాను అనమాట. అంటే అమ్మ గురించి జస్ట్ మనల్ని అమ్మ వాళ్ళు తిట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం మన అమ్మ వాళ్ళని. ఏంటంటే వాళ్ళ అమ్మ చూడు ఎప్పుడు తిట్టదు, నువ్వు ఎప్పుడు తిడుతూనే ఉంటావు, అది ఇది అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. ఆ టైంలో కొన్ని టైమ్స్ మనం రియలైజ్ అవుతాం. అంటే అమ్మ మనకి ఇంత ప్రేమ చూపించిన టైంలో మనకు తెలియకుండా అంటే వాళ్ళకి తెలియకుండా మనకు తెలియకుండా వాళ్ళు చేస్తారు. అది మనం తెలుసుకున్నప్పుడు కొన్ని టైమ్స్ రియలైజ్ అవుతాం కదా. సో ఆ టైంలో నేను ఒక సాంగ్ రాశాను. అదేంటి అంటే నేనే రాశాను, అది జస్ట్ ఒక 4 lines రాశాను. అమ్మా నీ కష్టం విలువ నాకు తెలియకుంది, ఆ బాధ తెలియకుంది, 9 నెలల గర్భశోకము నాకు తెలియకుంది, ఆ బాధ తెలియకుంది, ఎన్నాళ్ళి కష్టం ఎన్నేళ్ళి నరకం అని చీటికి మాటికి తిట్టడం నాకు తెలిసెనమ్మా. అమ్మా నీ కష్టం విలువ నాకు తెలియకుంది, ఆ బాధ తెలియకుంది, 9 నెలల గర్భశోకము నాకు తెలియదమ్మా, ఆ బాధ తెలియదమ్మా, ఎన్నాళ్ళి కష్టం ఎన్నేళ్ళి నరకం అని చీటికి మాటికి తిట్టడం నాకు తెలిసెనమ్మా
ఆ సాంగ్. బాగా కనెక్ట్ అయినట్టున్నావు ఈ పాటకి. ఎందుకు అంత మమ్మీతో? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాడీ లేరు. చిన్నప్పుడు నాకు 1.5 year పాప ఉన్నప్పుడే చనిపోయారు. సో ఫాదర్ లవ్ ఎట్లా ఉంటుందో తెలీదు. ఇంకా దాని తర్వాత అమ్మ వాళ్ళే ఇంకా చిన్నప్పటి నుంచి అటు అంటే ఫాదర్ సైడ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ లేదు. ప్లస్ అమ్మమ్మ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మ ఒక్కతే, ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట. సో మమ్మల్ని ఎలా చూసుకుంది అనేది పక్కన మాటలు వస్తే, హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎట్లా పెంచుతుంది ఏంటి అవన్నీ చాలా మాటలు వచ్చినాయి. అయినా సరే వాటన్నిటిని ఫేస్ చేసి ముందుకొచ్చి మమ్మల్ని చదివించింది. ఆ కష్టం గురించి ఎప్పుడూ చెప్పలేదు. నేను ఇంత కష్టపడ్డాను నీ కోసం, అంత కష్టపడ్డాను అంటే మన మదర్స్ మనకి ఎప్పుడు చెప్పరు కదా. సో అట్లాగే నాకు ఏ రోజు కష్టపడింది నా కోసం ఇంత కష్టపడిందని నాకు తెలీదు. వన్స్ నేను ఎప్పుడైతే డిపెండ్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్గా అవ్వాలనుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా చేసుకోవాలి ఏంటి. ఆ టైంలో మా అమ్మ కోసం నేను కొన్ని చూశానన్నమాట. ఆవిడ చేసేవి ఎంత కష్టపడింది మా కోసం, తినకుండా మాకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అంత కష్టపడిన ఆవిడని నేను ఇన్ని టైమ్స్ నేనే తిట్టానా అంటే కొంచెం మనకి పొగరు వస్తుంది కొంచెం వయసు వచ్చిన తర్వాత. అప్పుడు నేను మాటలు అంటే నువ్వు ఏం చేసావు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు అన్నప్పుడు నాకు చాలా బాధేసి ఆ టైంలో నేను ఈ సాంగ్ రాశానన్నమాట. మా కోసం ఇంత కష్టపడ్డావు కదా అని. అది నేను గుర్తించలేకపోయాను, అప్పుడు రియలైజ్ అయ్యాను. ఎప్పుడైతే 10th అంటే మీ మమ్మీ ఇన్ని కష్టాలు పడి చదివిస్తున్నప్పుడు ఆ కష్టం విలువ ఎప్పుడు పోతుంది అంటే నువ్వు 10th 10 out of 10 తెచ్చుకున్నావు చూసినావా, అప్పుడే మీ మమ్మీ నీకోసం పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి ఉంటుంది. నా బిడ్డ సాధించింది ఈరోజు అనే ఒక ఫీల్ ఉంటుంది చూసినావు, అది నువ్వు ఇచ్చేసినావు మీ పేరెంట్స్. సో అదే అచీవ్. అందరూ అనుకున్నారనమాట ఏం చదివిస్తుంది అంటే ఉంటుంది కదా కొంచెం మనం డౌన్లో ఉన్నప్పుడు అందరూ ఎత్తి పొడిచే వాళ్ళు ఉంటారు అనమాట. ఏం చదువుతుందిలే ఏం వస్తుందిలే. అప్పుడు 10th క్లాస్లో కూడా అయిపోయి రిజల్ట్స్ వచ్చే టైంలో కొంతమంది అన్నారనమాట ఏం చదివి ఉంటుందిలే ఏమవుతుంటుంది ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిందో అని చెప్పేసి కొంతమంది అన్నారు. సో లాస్ట్కి రిజల్ట్ చూసే టైంలో 10/10 వచ్చినాయి. అస్సలు నాకు చాలా అంతకంటే ఎక్కువ మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే అక్క అమ్మ ఇద్దరు అంతా డబుల్ కష్టపడ్డారు ఇద్దరు. మా అక్క చాలా కష్టపడింది నా కోసం. సిస్టర్కి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నా కోసం తను చదువు మానుకుంది. తను చదువు సాక్రిఫైస్ చేసి నన్ను తమ్ముడిని చదివించింది. అయితే మీ అక్క కోసం పాట పాడాలి మళ్ళీ, మీ అక్క ఫీల్ అవుతుంది. పాడు. అక్క అని పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టకుంటే జన్మలేని లేదురా. అక్క అని పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మలేదురా. ఒక సాంగ్ విన్నాను అనమాట, ఓ లచ్చ గుమ్మడి అని చెప్పేసి. అంటే కొంతమంది ఏంటి అంటే అమ్మాయిలు పుట్టినారు అని చెప్పగానే కొంతమందిని వదిలేయడం, లేకపోతే ఎక్కడంటే అక్కడ వదిలేసేయడం అట్లా చేస్తారు కదా. సో ఒక తల్లి పడ్డ కష్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఆ సాంగ్ మొత్తం. అంత బాధ అనిపిస్తుంది. సో నాకు చాలా ఇన్స్పైర్ అనిపించింది ఆ సాంగ్ కూడా. ఒక లిరిక్ వాడు అందులో నీకు బాగా కనెక్ట్ అయిన లిరిక్ వాడు ఒకటి. అది అంటే తల్లి చెప్తుంది అనమాట. స్టార్టింగ్లో తన దగ్గర ఏమీ ఉండదు, అంటే వాళ్ళ అమ్మ హస్బెండ్ ఎవరు పట్టించుకోనప్పుడు ఆ తల్లి పడే బాధకి ఏంటంటే నేను బతకడమే అంత కష్టమైనప్పుడు నా కూతుర్ని ఎట్లా బతికెళ్ళదీస్తాను అన్న బాధతోటి తనను పడేయడానికి వెళ్ళిపోతుంది. కానీ కొంతమందిని ఇన్స్పైర్ అయిన తర్వాత ఆవిడకి తెలుస్తుంది కదా కొంతమంది అమ్మాయిలు ఎంత స్టేజ్కి వెళ్ళారు, ఎంతవరకు వెళ్ళి ఎంత సాధించారు అని ఆవిడ తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయిని వదిలేయకుండా ఆవిడే తీసుకొని నేను రాణి రుద్రమ్మదేవిని చేస్తా, సావిత్రిబాయి ఫులేని చేస్తా అని చెప్పి అలాగే కూతుర్ని అలా పెంచింది అన్నట్లు ప్రూవ్ చేసింది అనమాట. అది నాకు ఇన్స్పైర్ అనిపించింది. సెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి, సెత్త బుట్టలేయబోతే ఓ లచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందే ఓ లచ్చ గుమ్మడి, నిండు ఆ మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. నా లైఫ్లో నేను ఈ పాట విన్నప్పుడు ఇంత ఫీల్ అయినా తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు వాడుతున్నప్పుడు లిరిక్స్
బాగా కనెక్ట్ అయినాయి నాకు. అంటే ఇంత డెప్త్ మీనింగ్ ఉందా ఈ సాంగ్లో అని అర్థమైంది. చాలా చాలా మీనింగ్ అనిపించింది. ఆ లిరిక్ విన్న ప్రతిసారి మనకు తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది. అరే ఇట్లుంది, ఇట్లా ఇంతలా తీసుకొచ్చారా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, నేను స్టార్టింగ్లో చిక్కీ సింగర్స్ ఐడియా ఉండి ఉంటాను నీకు. వాళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు వాళ్ళ ఇంటర్వ్యూలో ఒక్కొక్క పాట ఇట్లా జోష్ వచ్చినుండే, అంటే అంత బాగా వాడుతున్నారు అనిపించింది. దాని తర్వాత నాకు నీ వాయిస్ అనిపిస్తుంది. నువ్వు వాడుతూనే నాకు వాళ్ళే గుర్తొస్తుంది ఈరోజు. నిజంగా తను ఉండుంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది ఈరోజు. ఓకే, సో ఇప్పుడు మరి నువ్వు ఇన్ని పాటలు అన్నావు కదా, నువ్వు ఇన్ని పాటలు వాడిన దాంట్లో మీ పేరెంట్స్కి ఏ పాట ఇష్టం? పాట మస్తు వాడుతుంది నా బిడ్డ అని అనిపిస్తుంది, అట్లా ఏ పాట అనిపించింది? అది ఎక్కువగా నేను చెప్పాను కదా, ఎక్కువ మా ఊరు సైడ్ పనులకు వెళ్తాం అనమాట. మాకు హాలిడేస్ ఇచ్చిన వెంటనే మేము పనులకు వెళ్తాం, మిరపకాయలు కోయినని చెప్పేసి. ఆ పనులకు వెళ్ళినప్పుడు అక్కడ పాడిపించేవారు, మల్లేశ్వర్ ఒక పాట అందుకోవచ్చు కదా అన్న ప్రతిసారి ఎక్కువ ఇంక ఇదే అడుగుతారు, శివుడి పాటే పాడు అంటారు. ఇంకా మా అమ్మకు కూడా చెప్తా ఉంటారు, అవును మా బిడ్డ మంచిగా పాడుతుంది ఆ పాట అంటే. ఎక్కువ శివుడి సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట నాకు. అందువల్ల నేను ఆ సాంగ్స్ ఎక్కువ పాడేదాన్ని. దానికోసం అమ్మ ప్రతిసారి ఈ పాట బాగుంటుంది, నీకు నీ గొంతుకు బాగుంది, మంగ్లీ అంత స్టేజ్కి పోతే చూడాలన్న ఆశ ఉంది అన్న ప్రతిసారి నాకు అనిపించేది. ఓకే, నేను కూడా ఆ స్టేజ్కి వెళ్తే మా అమ్మ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఫుల్ఫిల్ చేయొచ్చు అన్న అనిపించింది. ఆ సాంగ్ అంటే ఎక్కువ అమ్మకి ఇష్టం, నేను పాడితే ఇంకా ఇష్టం అట్లా. ఈ ఫీల్డ్లోకి వచ్చినాక చాలా మంది కాంపిటీషన్ అయిపోయారు. అవకాశాలు కావాలి అంటే కొంతమంది డబ్బు ఇస్తే అవకాశం ఇస్తా అంటారు, ఇంకొంతమంది కమిట్మెంట్లో, అంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అయితే ఇది. సో మరి ఇట్లాంటి నువ్వేమైనా ఫేస్ చేసిన అవకాశాల కోసం వెళ్ళినప్పుడు? ఫేస్ చేశాను. స్టార్టింగ్లో నేను బీటెక్ అంటే IIITలో మనకి 6 years ఉంటుంది కదా, 6 year మొత్తం ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్రీ ఉన్న దాంట్లో నేను 4 years మాత్రమే చదివాను. బీటెక్ 2nd year వరకే చదివాను, 3rd yearలో ఆపేశాను. అంటే కొంచెం పరిస్థితుల కారణంగా నేను ఆపేసి బయటికి వెళ్ళి ఫాస్ట్గా సింగర్ అయిపోతాను అన్న ఉద్దేశంతో బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఒక 2 months 3 months హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నార్మల్గా మనకు ఎక్కడికైనా వెళ్తేనే కదా మనం ఏంటో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అడిగారనమాట, కమిట్మెంట్స్ అడిగారు. నువ్వు ఇట్లా చేస్తే నీకు పెద్ద అవకాశం ఇస్తాను, నువ్వు ఇట్లా చేస్తే నీ లైఫ్ మంచిగా ఉంటుంది, నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను అన్నవి చెప్పారు. ఒకటే చెప్పారు, నాకు ఇవేం అవసరం లేదు, ఇవి చేస్తేనే నాకు లైఫ్ వస్తుందంటే నాకు ఈ లైఫ్ కూడా వద్దు, ఒకటే చెప్పాను. దానికోసం అయితే మనం లేము కదా అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఒకటే ఫిక్స్ అయ్యా, లేదు మనం ఒక మ్యూజిక్ నేర్చుకుందాం, మ్యూజిక్ నేర్చుకుంటే మన టాలెంట్ని చూసి మనకు ఆఫర్స్ రావాలి కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఏమి ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాను. దట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయాను. దాని తర్వాత వేరే వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తాము అని చెప్పారు. ఆఫర్ ఇస్తామని చెప్పేసి కొన్ని చెప్పారనమాట, ఇట్లా ఉంటుంది ఈ సాంగ్ అని, అట్లా ఉంటుంది సాంగ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా లాస్ట్కి ఏమన్నారంటే, ఇది చేస్తేనే నీకు ఈ అవకాశం ఇస్తా అన్నారు. వద్దు సార్, నీకు దండం పెడతాను, నాకు అవసరం లేదని దాంతో స్టాప్ చేశాను. అంటే కొన్ని నెలలు నాకు అనిపించేసింది, నేను ఆంధ్ర అంటే మాది ప్రాపర్ ఆంధ్ర అనమాట. సో ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి నేను ఇవి ఫేస్ చేయడానికి కాదు కదా నేను వచ్చింది, వీటి కోసం కాదు కదా, ఇవి చేస్తే నాకు లైఫ్ నాకు అది వద్దు అన్న ఉద్దేశంతో ఒక 2 months చాలా బాధపడ్డాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ సెట్ అవ్వదేమో నాకు లైఫ్, తెలియని ప్లేస్కి వచ్చాము అని కొంచెం బాధపడ్డాను. ఒక 2 months కొంచెం చాలా వెళ్ళిపోయాను. మ్యూజిక్ క్లాస్ కూడా స్టాప్ చేసేసాను. ఇంకొకటి గట్టిగా ఫిక్స్ అయ్యా, నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకుంటా. ఎవరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నేను చేస్తేనే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు కదా, కమిట్మెంట్స్ అడుగుతున్నారు, వాటికి యాక్సెప్ట్ చేస్తేనే అంటున్నారు. సో నాకు వద్దు అలాంటివి అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో మనం ఎంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని సక్సెస్ అవుతున్నారు. సో అదే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని సక్సెస్ అవుదాం, వస్తాయి ఖచ్చితంగా. అది రాకపోయినా సరే మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవ్వచ్చు, జనాలకి వెళ్ళిపోతే చాలు, నువ్వు ఇది అని ఉండొద్దు కదా అన్న ఉద్దేశంతో ఇంకా కొన్ని నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాను అనమాట. బా గ్రేట్ అసలు. ఇప్పుడు అనాలి శివం గివే. నిజంగా లైఫ్లో ఇట్లాంటివి జరిగినప్పుడు చాలామంది వాటిని ఫేస్ చేయలేక వాళ్ళంతకు వాళ్ళ సెల్ఫ్గా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. కానీ అలాంటి సమాజంలో ఉండి కూడా నువ్వు ఒక ఛాలెంజ్గా తీసుకున్నావు, చూసినావా, గ్రేట్. అసలు నువ్వు ఆ రోజు ఆ ఛాలెంజ్ తీసుకున్నందుకే కావచ్చు ఇప్పుడు 4 పాటలు వాడినావు నువ్వు ఫోక్లు. అండ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడింది నీకు ఫిలిం సైడ్ నుంచా లేకపోతే ఫోక్ సైడ్ నుంచా నువ్వు ఎదుర్కొన్న ఈ ప్రాబ్లమ్స్? అంటే ఒకటి వచ్చేసి ఫిలిం సైడ్ నుంచి ఒక 2 times. రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ మూవీలో ఇట్లా ఉంది క్యారెక్టర్. యాక్చువల్గా నాకు యాక్టింగ్ చేస్తాను, ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట.
కన్నమ్మ సిరీస్ అని చెప్పేసి అందులో చేశాను. దాని తర్వాత కొంతమంది చూసేసి ఇట్లా ఛాన్స్ అని చెప్పేసి చెప్పారు. సరేలే వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు కదా, రాక చాలా మంది ఉన్నారు కదా, సరే చెప్పండి సార్ అంటే వాళ్ళు స్టోరీ చెప్పారు, మూవీ చెప్పారు. ఇట్లాగా క్యారెక్టర్ ఉంది, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి చెప్పారు. అవునా సార్, హీరోయిన్ అంతేం వద్దు, నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉన్నా ఓకే, అంత పెద్ద క్యారెక్టర్ అంటే చాలామంది ఉన్నారు కదా అని చెప్పారు. లేదు మీదే బాగుంటుంది, మీరే బాగుంటారు, సెట్ అవుతారు అన్నారు. సర్లే సార్ చెప్పండి అది ఇదని మాట్లాడిన తర్వాత ఆయన లాస్ట్కి స్టోరీ మొత్తం చెప్పారు. స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఇంకా నాకు అనిపించింది, మనకి తెలిసిపోతుంది కదా మనకి ఎంత లెవెల్లో ఉన్నాము ఏంటి అని మనకు తెలిసిపోతుంది. సో నాకు ఆ టైంలో అనిపించింది వద్దు, మనకు అంతేం లేదు కదా. నేను ఫస్టే బ్యాక్ స్టెప్ వేసా, అవసరం లేదు అని చెప్పేద్దాం అనుకున్నా. కాకపోతే అడిగారు కదా, సరే చెప్పండి సార్ అన్నాను. స్టోరీ మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత 12 days ఉంటుంది, పర్ డేకి వచ్చేసి ఇంత మనీ అనేది ఇస్తాము, అది ఇది అని చెప్పారు. అంతా చెప్పిన తర్వాత లాస్ట్కి మీరు డైట్ చేయాలి అన్నారు. డైట్ అంటే నాకు తెలీదు, డైట్ అంటే మనం ఫుడ్ తీసుకుంటే అట్లా అనుకొని నాకు అర్థమైపోయింది. ఇంకా ఆయన చెప్పగానే అనిపోయి ఏ టైప్ ఆఫ్ డైట్ సార్ అని చెప్పేసి ఇట్లాగా మొహం మీద అడిగా అనమాట. డైటింగ్ అన్నారా డేటింగ్ అన్నారా? డైట్ అంటే దాన్ని మల్టిపుల్ అంటే రోల్ చేసినట్టు అడిగాడు, అర్థమయ్యి అర్థం కానట్లు అడిగాడు. అట్లా అడిగేసరికి నేను ఏ టైప్ ఆఫ్ సార్ అన్నా. ఏ టైప్ ఆఫ్ అంటే తెలీదా అమ్మ అన్నాడు. తెలీదు, ఏంటో చెప్తే మాట్లాడతాను సార్, లేదంటే కట్ చేస్తే బాగానే ఉంటుంది అని చెప్పా ఫస్ట్ సెకండ్కే. నెక్స్ట్ కట్ చేసి మళ్ళీ చేశాడు. అమ్మ ఇట్లాగా హస్బెండ్ వైఫ్ లాగా ఉండాలి, డైరెక్టర్తో కానీ కో డైరెక్టర్ అని అన్నాడు. సార్ ఇంకొకసారి మీరు నాకు కాల్ చేస్తే మర్యాద కూడా ఉండదు, ఫస్ట్ కాల్ కట్ చేయండి అని చెప్పేసి బ్లాక్ చేసేసి ఇంకా వదిలేసాను ఆ నంబర్. అట్లా చిన్న చిన్న మనమే ఇట్లా ఫేస్ చేస్తుంటే ఇంకెన్ని ఫేస్ చేసి ఉంటారా అని నాకు చాలా బాధ అనిపించింది. అట్లా అమ్మాయిల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు రావడం ఈజీ అనుకుంటారు, కానీ ఆ అవకాశాల కోసం అమ్మాయి వెళ్ళినప్పుడు ఎవడు ఎన్ని మాటలు అంటాడు అనేది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇట్లా అవకాశాల కోసం చాలా మంది ఉన్నారు తెలుసా. నాకు రీసెంట్గా నా ఛానల్కి ఒక అమ్మాయి కాల్ చేసి కూడా తన బాధ చెప్తూ వచ్చింది, ఒక దగ్గర ఇట్లా మోసపోయిన అవి ఇవి మాట్లాడుతూ వచ్చింది. నాకు బాధ అనిపించింది, అమ్మాయిలు టాలెంట్ చూపిస్తే చాలు అని అనుకుంటారు కానీ అందరూ అట్లా ఉండరు. కొందరు ఇట్లా ఇలాకి ఇప్పుడు ఇజ్జత్కి సవాల్ అన్నట్టు బతికేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి ఒప్పుకోరు, కానీ కొంతమంది వల్ల అందరినీ అదే కేటగిరీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అనుకుంటారు అక్కడికి పోయింది కదా సక్సెస్ అవ్వాలంటే ఎన్ని చేయాలో అన్ని చేస్తేనే వస్తుంది, అట్లేం ఉండదు. కొంతమంది రెస్పెక్ట్ కోసం బతికే వాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్ కోసం దాన్ని పోగొట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరు అనుకునే వాళ్ళు ఒకటే, అమ్మాయిలందరినీ ఒకటే అనుకుంటారు, కానీ అందరు ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు కదా నీకు సక్సెస్ వచ్చి నిన్ను 10 మంది గుర్తుపడతారు చూసినావా, ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళిన రోజు ఇది నేను అని చెప్పి నువ్వు చెప్పుకోవాలి గర్వంగా. ఆ డే కోసం నేను వెయిట్ చేస్తా ఈగర్గా. ఓకే, అండ్ మూవీ సైడ్ నుంచి పాట పాడతావా? ఓకే అక్క. గాలిలో చిందులు వేసిన జెండాలా చిందులు వేసెను నిన్నే చూసిన నాలోకం, ఒట్టున నావను చూసిన తీరంలా సందడి చేసెను నిన్నే చూసిన నాలోకం, ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు, నీకోసం వేచుంది ప్రాణంగా ఈ బుజ్జి తల్లి, నీకోసం దాచుంది సర్వస్వం ఈ బుజ్జి తల్లి. నైస్. అంటే నేను అనుకున్నా అదంతా గంభీరంగా వాడింది, మరి ఇదేమో వాయిస్ ఇట్లా ఉండాలి కదా, ఎట్లా పాడుతుంది అనుకున్నా. బట్ బాగా పాడినావు, నిజంగా చాలా నచ్చింది నాకు. అండ్ ఇందులో అనిపించింది నువ్వు సంగీతం నేర్చుకున్నా అన్నావు కదా, అంటే కొన్ని ఒక 2 months నీకు వోకల్స్ అవి ఇవి ఐడియా ఉన్నాయి అయితే, సో అందుకే ఇట్లా మౌల్డ్ చేసినావు వెంటనే. ఓకే, సో ఎన్ని మంత్స్ నేర్చుకున్నావు మొత్తం? ఒక 3 months నేర్చుకున్నా. 3 months కూడా అంటే ఇక్కడ జాబ్ చేస్తూ అది నేర్చుకోవడం కొన్ని టైమ్స్ కష్టం అయ్యేది. అట్లా చేస్తూ ఇట్లా 10th అయిపోయాక ఏం చేసావు వర్క్? 10th అయిపోయిన తర్వాత IIIT సీట్ వచ్చింది కదా అక్క, 6 years ఫ్రీ అనమాట. సో అప్పుడు మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే ఇంటర్లో కట్టాల్సి వస్తుందని ఆపేద్దాంలే అన్న మైండ్ సెట్ లో కొంచెం ఉనింది. ఆ టైంలో ఇంకా నాకు IIIT సీట్ వచ్చేసరికి పట్టం. కానీ సింగిల్ పేరెంట్ గా ఒక లైఫ్ ని లీడ్ చేయడం అనేది చాలా కష్టం. అట్లాంటి మదర్స్ కి ఎవరికైనా సరే చేతులు జోడించి దండం పెట్టాలి తెలుసా. నిజంగా ఎన్నో మాటలు అంటుంటారు, సూటిపోటి మాటలతోని బిడ్డల్ని ఎక్కడికైనా బయటికి పంపించినా, లేకపోతే ఇంటికి ఎవరైనా మన ఫ్రెండ్స్ అయినా వచ్చినా కూడా
ఎవడో వాళ్ళ ఇంటికి వస్తున్నాడు ఇట్లాంటి మాటలు మాటలు వస్తాయి. కానీ అప్డేటెడ్ వర్షన్ అని మనం అనుకుంటాం, కానీ ఇట్లా అప్డేట్ అయిన వాళ్ళు ప్రతి చోట ఉండరు, అందరూ ఉండరు. ఊర్లల్లో ఇట్లా ఇంకా ఎక్కువ చిన్నది జరిగితే ఇంత చేసి చెప్తారు, అర్రా పిల్ల అన్న స్ప్రెడ్ చేసేస్తారనమాట. అట్లా ఉంటది. అట్లా నీ విషయంలో ఎవరైనా ఏమన్నా అన్నారా నిన్ను, అంటే సూటిపోటి మాటలని ఇబ్బంది పెట్టే మాటలు? లేదు లైఫ్ లో ఇప్పటి వరకు అయితే అట్లాంటిది ఏమీ రాలేదు. కొంచెం ఫేమ్ అంటే ఎక్కువ మనం ఒక స్టేజ్కి వచ్చినాం కదా, దానికి అందరికి తెలిసిపోయింది అనమాట ఊర్లో. నాకు ఇప్పటి వరకు అయితే మాట రాలేదు. గుర్తుపడతారా మీ ఊర్లో? గుర్తుపడతారు. ఏమంటుండే పాటలు బాగా పాడతావు అంటారా? పాటలు బాగా పాడతావు, మంచి సింగర్. అంటే ఎక్కువ నన్ను మోటివేట్ చేసింది మా ఊర్లో కొంతమంది, చాలా మంది మోటివేట్ చేస్తారు. ఏ ఊరు చెప్పలే? ఆంధ్రాలో? మాది ఆంధ్రాలో ప్రకాశం డిస్టిక్. ప్రకాశం. ఓకే. వెంగళపల్లి కొనకలమెట్ల మండలం అనమాట. ఓకే. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ లైక్ కొట్టురి, మీరు అక్కడ నుంచి చూస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయరి. సో మీ ఊరు కూడా, అంటే మీ ఊరు నుంచి ఒక సింగర్ బయటికి వచ్చింది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజు చెప్పింది కాబట్టి మీ అందరి సపోర్ట్ తనకుంటే ఈరోజు ఇక్కడ కాదు, రేపటి రోజు ఇంకెక్కడో తనుండి అందరికీ తన పాటలు వినిపించి మంగ్లీ అనగానే నెక్స్ట్ అరే ఈమె కూడా సేమ్ అట్నే పాడుతుంది, వాళ్ళ చెల్లెనేమో అన్న పేరు రావాలి. అంత బాగా పాడుతుంది తను కూడా. మీ సపోర్ట్ కూడా కావాలి దానికి. ఓకే, అదొక పాట పాడుతా అన్నావు చూసినావు ఇంతకుముందు, నిత్యం ఏకాంత క్షణమే అడిగా, ఒకసారి పాడతావు అది? నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రులకు ఆశీస్సడిగా, మది నొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనమడిగా, పిడుగులు రాల్చని మేఘం అడిగా, జ్వలించు నూరేళ్ల పరువం అడిగా, వరించు తరించు వలపే అడిగా, ప్రాణతుల్యమౌ బంధం అడిగా, పచ్చికలో మంచు ముత్యాలడిగా, పువ్వుల వడిలో పడకే అడిగా, తను ఓదార్చే ఓకును కడిగా, తలనేని మిరే వేళ్లను అడిగా, నెమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా, మదిలో జానడు చోటే అడిగా, మచ్చంటూ లేని జాబిలి నడిగా, నక్షత్ర కాంతి నట్టింటడిగా, దుఃఖం వధించు అస్త్రం అడిగా, అస్త్రం ఫలించు యోగం అడిగా, చీకటి ఊడ్చే చీపురు నడిగా, పూలకు నూరేళ్ళామని అడిగా, మానవ జాతికి ఒక నీతడిగా, వెతల రాత్రికే వేకు అడిగా, ఒకటే వర్ణం సబబని అడిగా, ఒక అనురాగం ఒడిలో అడిగా, వాళ్ళని ప్రొద్దున నెలవంకడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఇలలో అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా, తొలకరి మెరుపుల నిలకడనడిగా, ఎండమావిలో ఏరును అడిగా, మూగపాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మి చెడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదనడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా, ఏడేడు జన్మలకొక తోడడిగా, ఏనాడు వాడని చిరునవ్వడిగా, ముసిరే మంచుల ముత్యాలడిగా, ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా, ఆశల మెరుపుల జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజును అడిగా, బమ్మెర పోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా, పాశుపతాశ్రం నరుడై అడిగా, మోహన కృష్ణుడి మురళే అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒడ్డెక్కించే పందెం అడిగా, మల్లెలు పూసే మనసే అడిగా, మంచిని పెంచే వలపే అడిగా, పంజా విసిరే దమ్మే అడిగా, పిడుగులు పట్టే ఒడుపే అడిగా, ద్రోహం మనిసే సత్తానడిగా, చస్తే మిగిలే చరిత్రనడిగా, విధిని జయించి ఓరిమినడిగా, ఓరిమిలో ఒక కూరిమినడిగా, సహనానికి హద్దేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా, కాలం వేగం కాళ్లకు అడిగా, చిన్నా చితకా జగడాలడిగా, తీయగా ఉండే గాయం అడిగా, గాయానికి ఒక గేయం అడిగా, పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా, ఒడిలో శిశువై చనువాలడిగా, 5వ ఏట పెన్నే అడిగా, 6వ వేలుగా పెన్నే అడిగా, 6వ వేలుగా కవితే అడిగా, ఎన్నని అడగను జరగనివి, ఎంతని అడగను జరగనివి, ఎవ్వరిని అడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు లక్ష్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా. వా, ఫస్ట్ టైం అసలు ఈ పాట నేను ఒకసారి విన్న తర్వాత అంత ఊపిరి బిగబట్టుకొని ఎట్లా పాడతారు అసలు అనిపించింది. నాకు ఈ పాట చాలా ఇష్టం ఉండే. ఫస్ట్ టైం స్టేజ్ పైన తను సింగర్ పాడుతున్నప్పుడు నేను విన్నా ఈ పాట. కల్పన గారు పాడుతున్నప్పుడు నేను విన్నా, అరే ఎలా పాడుతుంది అసలు, అంత ఫ్లోలా మళ్ళీ గంభీరంగా మస్తు అనిపించింది అనుకున్నా. యాజ్ ఇట్ ఈజ్ సింగర్ కల్పన గారు కనిపించారు నాకు ఈరోజు నువ్వు పాట పాడుతుంటే వాయిస్ని కూడా.
సో నెక్స్ట్ నువ్వు అయిపోతావు, ఇంకా నేను చెప్తున్నాగా హామీ ఇస్తున్నా నేను ఈరోజు. Thank you అక్క. డెఫినెట్గా మన దగ్గర ఇప్పటివరకు ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళలో ఏదో ఒక్క పాట పాడని వాళ్ళైతే లేరు ఇప్పటివరకు కూడా. నీకు కూడా డెఫినెట్గా రేపటి రోజు ఒక ఫేమ్ వచ్చి నువ్వు కూడా పాడినక్క అని నువ్వు ఫోన్ చేసి నాకు చెప్పాలి ఆ రోజు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అందరికంటే ఎక్కువ. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఫైనల్గా మా ఆడియన్స్ అందరు ఎట్లా నీకు సపోర్ట్ చేస్తారు, నీ వాయిస్ విన్నాక నేనే ఫిదా, వాళ్ళు ఫిదా కాకుండా ఉంటారా? సో ఒక పాట ఫైనల్ పాటతో ఎండిద్దాం. ఓకే అక్క. రీసెంట్గా అదే ఇందాక పాడాను కదక్క, జర్ర యాదిలు ఉంచుకో అని. అందులో లాస్ట్ లైన్ అంటే చాలా ఇష్టం నాకు. అదే కొంతమంది ఫేస్ చేస్తున్నారు కదా అందులో, ఆడ పిల్ల బ్రతుకు అరి. అది నువ్వు కూడా ఫేస్ చేసి ఉంటావు, అందుకే కొంతమంది అంటున్నా కానీ కొంతమంది. ప్లస్ ఏంటంటే మ్యారేజ్ అయిన ప్రతి వాళ్ళు ఫేస్ చేశారు చాలా మంది. ఇప్పుడు మనకి 80% వరకు అది ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు. మ్యారేజ్ కాకపోయినా నువ్వు ఫేస్ చేసినావు అట్లా చెప్పు. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందము, అత్తగారిల్లా ఎదినదిన గండము, కట్న కానుకలంటూ కాల్చి సంపుతుండ్రు, కనికారం లేకుండా మార్చి సంపుతారే. నీకు ఏమన్నా అయిందంటే బిడ్డో, మేము గుండాగి సత్తామే బిడ్డ, జర్ర యాదిలా జర్ర యాదినా జర్ర యాది నుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతుకాలి నిండా నూరేళ్ళు. మాటలు లేవు అసలు, నీ పాటలు విన్నాక నేనైతే అసలు నిజంగా ఇంతకుమించి ఏం చెప్పలేను. చాలా అంటే చాలా బాగా పాడుతున్నావు. అండ్ ఇప్పటివరకు నువ్వు ఎన్నో చూసుంటావు కదా, ఎన్నో లైఫ్లో ఫేస్ చేసి ఉంటావు కదా, వీటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత ఈరోజు నువ్వు వాడిన కొన్ని పాటలకి, నీకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఇంత ఆదరణకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఒకటక్క, కష్టపడకుండా అయితే ఏమి రాదు. నిజం చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్లో బీటెక్ అయిపోయిన తర్వాత ఏముందలే సింగర్ అవుదాం పెద్ద అన్నట్టు నేను కూడా అట్లా అనుకున్నా. కానీ కష్టపడకుండా అయితే ఏది రాదు. ముందు చెప్పాలంటే కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాటలు చాలామంది అంటారు నువ్వు డౌన్లో ఉన్నంతసేపు నిన్ను తొక్కేయాలనే చూస్తారు. వాళ్ళందరికీ నువ్వు నిల్చొని నేను ఇది అని ప్రూవ్ చేసిన తర్వాత మనం చెప్పాలి ఫస్ట్. అట్లా నువ్వు ఒక స్టేజ్కి వచ్చి నేను ఇది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ స్టేజే చెప్పేస్తుంది నువ్వేంటి అనేది. సో ఆ పొజిషన్కి మనం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలి. మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూ ఉండాలి. అండ్ ఇంకొక మన బాధను మాత్రం ఎవరికి షేర్ చేయొద్దు. ముందుగా చెప్తున్నా, షేర్ చేస్తే ఏంటంటే అక్కడ చులకనైపోతాం, దట్ వాళ్ళ నుంచి అట్లా స్ప్రెడ్ అయిపోయి మనం డౌన్ ఫాల్ అయిపోతాం దానివల్ల. సో నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే నువ్వు చెయ్యగలను అన్న పట్టుదలతోటి ముందుకెళ్తే ఆటోమేటిక్గా నీ సక్సెస్ నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది. నైస్ నైస్. సో ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ఎండ్ కాదు, మళ్ళీ ఒకరోజు తనని పిలిపిస్తా. డెఫినెట్గా ఆ రోజు తను మళ్ళీ ఇంకొన్ని పాటలు పాడుతుంది మన ముందుకు వచ్చి. అండ్ ఆ రోజు ఇప్పటికీ అప్పటికి ఏదైనా మార్పు తను చూసిందా, తనకి ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు అందరూ నీ స్టోరీ నువ్వు ఇక్కడ చెప్పినావు, కానీ ఇదే స్టోరీ నేషనల్ మన పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోలేము. సో ఇది విన్నాక డెఫినెట్గా అందరికి అర్థమవుతుంది. నాకు మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పాలి ఎవరెవరు ఫోన్ చేసి ఏమేమన్నారు అనేది. సో ఇలాంటి వాళ్ళని కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి వాళ్ళు ముందుకెళ్తే అట్లీస్ట్ మనం వాళ్ళకి ఎలాంటి సహాయం మనతో అందించకపోయినా మన వంతు మనకు అయ్యే సహాయం మాత్రం డెఫినెట్గా అందించాలి అనే ఒక థాట్తో మాత్రమే నా సౌమ్యాస్ టీవీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. ఇట్లాంటి టాలెంట్ మీ లోపల ఉంటే డెఫినెట్గా మీరు కూడా రావచ్చు, నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే అవ్వచ్చు. వాయిస్ బాగుంటే ఎప్పుడైనా ఎక్కడైనా డెఫినెట్గా సక్సెస్ అయితే చూస్తారు. అది మాత్రం నేను చెప్తాను. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.